హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ కామన్ పీపుల్ మోస్ట్లీ కామన్గా వచ్చే ఏంటంటే యాక్నే అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు నవ్వేడేస్ అది కామన్ అయిపోతుంది. సో దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయి డాక్టర్? లైక్ ట్రీట్మెంట్ వైజ్ కానీ అండ్ హోమ్ పర్పస్ కానీ ఎందుకు వస్తుంది, ఎందుకు ఫేస్ చేస్తున్నారు? సో ఇప్పుడు యాక్నీ అనేది నార్మల్గా టీనేజ్ యాక్నీ అని అనుకుంటారు. బట్ యాక్నీ కెన్ అక్కర్ ఎట్ ఎనీ ఏజ్. నార్మల్గా అయితే చిన్నపిల్లల్లో కూడా యాక్నీ వస్తాయి. పుట్టిన వాళ్ళల్లో కూడా నియోనెటల్ యాక్నీ అంటే పుట్టిన వాళ్ళలో కూడా వస్తుంది. హార్మోనల్ యాక్నీ అంటే ఏంటంటే ఒకసారి డెలివరీ అయిపోయి బేబీ బయటకు వచ్చిన తర్వాత మదర్ ఈస్ట్రోజన్స్ కనుక కొంచెం ఎక్కువ బేబీలోకి వెళ్తే కూడా వస్తాయి. సో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది. టీనేజ్ యాక్నీ ఎక్కువగా మనం చూసేది. నార్మల్గా టీనేజ్ యాక్నీ అనేది నార్మల్, ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సిల్. వాళ్ళకు కూడా అందరికీ రావు. కొంతమందికి వాళ్ళకి హెరిడిటరీ టెండెన్సీ అంటే వాళ్ళ మదర్కి ఫాదర్కి వాళ్ళ టీనేజ్లో ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ యాక్నీ కూడా మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 నార్మల్గా అలా ఉంటాయి. బట్ ఇవి సివియర్గా ఉండి దానికి పిగ్మెంట్ పోస్ట్ ఇన్ఫ్లమేటరీ అంటే యాక్నీ తగ్గిన తర్వాత స్కార్స్ పడడం ఇలాంటి అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ వాడుకుంటే బెటర్. అదర్వైజ్ ఓన్లీ సింపుల్ మెజర్స్లో ఇంట్లో మెజర్స్ అంటే ఏం లేదు. ఇంట్లో మెజర్స్ అంటే ఏంటంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వకుండా చూసుకోవడం, మన డైట్లో జాగ్రత్తగా ఉండడం, ఇన్ఫ్లమేటరీ ఫుడ్లో ఏం లేకుండా చూసుకోవడం, సో ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవడం ఇలాంటివన్నీ. అంటే ఇప్పుడు యాక్నీకి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటాయి డాక్టర్? యాక్నీ కూడా ఉంటాయి. యాక్నీ స్టేజ్ని బట్టి ఉంటాయి. యాక్నీ ఏ స్టేజ్ ఆఫ్ యాక్నీ ఉంది, ఏ ఏజ్లో వాళ్ళకి ఎలాంటి యాక్నీ వచ్చాయి, సో హౌ ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అన్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళకి ఏమైనా పీసీఓఎస్ ప్రాబ్లం ఉందా, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చే యాక్నీ వేరు, ఆండ్రోజెనిక్ యాక్నీ, సింపుల్ యాక్నీయా, ఓన్లీ మనకి ఆయిలీ సెక్రేషన్ ఎక్కువ ఉండడం వలన వచ్చాయా, లేకపోతే ఎక్కువ డాండ్రఫ్ అంటాం కదా. డాండ్రఫ్ ఈజ్ నాట్ ఏ డిసీజ్ బట్ స్టిల్ డాండ్రఫ్ డాండ్రఫ్ ఏదైనా ఉన్నప్పుడు ఆ డాండ్రఫ్ పడి యాక్నీ వస్తున్నాయా, లేకపోతే వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, లేకపోతే కెమికల్ ఎక్స్పోజ్డ్ ఏమైనా ఉన్నాయా, కెమికల్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు కెమికల్ యాక్నీ అంటాం, అలా ఏమైనా ఉంటుందా, వాళ్ళకి స్ట్రెస్ తోటి వస్తున్నాయా. ఇప్పుడు స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. చాలామందికి స్లీప్ లేకపోతే వాళ్ళు టైర్డ్ అయిపోయినప్పుడు అలాంటప్పుడు వస్తున్నాయా. సో వాళ్ళకి ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, దాంట్లో ఎక్కువ అవుతున్నాయా, లేకపోతే పీరియడ్స్ టైంలో వాళ్ళకి డిస్మెనోరియా అంటే వాళ్ళకి ఏదైనా పీరియడ్ టైంలో పెయిన్ ఎక్కువ రావడం, లేకపోతే హార్మోనల్ చేంజెస్ వచ్చడం వలన వస్తున్నాయా. దిర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. బట్ సింపుల్గా నార్మల్గా యాక్నీ వచ్చాయి అనుకుంటే దిర్ ఆర్ మెజర్స్ కెన్ బి టేకెన్ ఇన్ ద హౌస్ ఆల్సో. బట్ వీ కెన్ టెల్ దట్ వాట్ డైట్ టు బి టేకెన్, ఈ డైట్ వలన ఏమైనా వస్తున్నాయా, లేకపోతే నార్మల్గానే వచ్చిన యాక్నీకి ఎలా హౌ టు టేక్ ద మెజర్స్ అనేవి చెప్పచ్చు. ఓకే, అంటే యాక్నీకి ఇన్ని ఫ్యాక్టర్స్ బట్టి డిపెండ్స్ అయ్యి వస్తుంది. ఒక్కొక్కసారి సింపుల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, ఒక్కొక్కసారి ఫాలిక్యులైటిస్లో కూడా వస్తుంది. ఓకే, సో దీనికైతే బేసికలీ మనకి ఇన్ కేస్ ఆ కండిషన్ ఏంటో తెలిస్తే మనం క్యూర్ చేసుకోవచ్చు. ఓన్లీ హోమ్ మెజర్స్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ స్టేజ్ 3, స్టేజ్ 4 యాక్నీ మాత్రం, సివియర్ యాక్నీకి మాత్రం డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. యాక్నీలోనే చాలా టైప్స్ ఉంటాయి. ఉత్తి హార్మోన్ లేక కొంతమందికి ఏంటంటే జస్ట్ దే ఆర్ గోయింగ్ ఆన్ ప్రికింగ్ ద యాక్నీ. అదొక చిన్న ప్రాబ్లం కాదు, వాళ్ళకి ఒక సైకలాజికల్ ప్రాబ్లం కూడా. యాక్నీ ఎక్స్కోరియేషియా అంటారు. అంటే వాళ్ళు ఎలాగా కొంతమంది ఏంటంటే ఒక్కొక్క హెయిర్ని వాళ్ళు జస్ట్ దే ఆర్ గోయింగ్ ఆన్ ప్లకింగ్ ద హెయిర్, అలాగే దే ఆర్ గోయింగ్ ఆన్ ఇరిటేటింగ్ దట్ యాక్నీ. దట్ కెన్ రిజల్ట్ ఇన్ అనదర్ ఫామ్. అలాంటి వాళ్ళకి సైకలాజికల్గా కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దే ఆర్ డిఫరెంట్ అలా అనమాట. ఓకే, సో ఇప్పుడు కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ అన్నారు కదా, అంటే మనకు తెలిసి అంటే మీరు చాలా వరకు వచ్చిన పేషెంట్స్కి ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ఫోలియేటర్స్ సజెస్ట్ చేస్తారంటే పీలింగ్ కానీ? సో నార్మల్గా ఇప్పుడు పీలింగ్ అనే వర్డ్ని తీసి ఎక్స్ఫోలియేషన్ అనే ఎక్కువ వాడుతున్నారు. ఎందుకంటే పీల్ అనే వర్డ్ ఏంటంటే దట్ ఈస్ లైక్ కొలోక్వియల్ టర్మ్లా అయిపోయి, పీల్ అంటే ఏదైనా స్కిన్ అంతా పీల్ అయిపోయి స్కిన్ జస్ట్ వీల్ రబ్ ఇట్ ఆఫ్ ఆర్ త్రో ఇట్ ఆఫ్ అన్నట్టుగా భయపడుతున్నారు చాలామంది. ఎక్స్ఫోలియేషన్ అంటే వాట్ ఆర్ ద లేయర్స్ ఆన్ ద అప్ సైడ్లో తీయడం అనేది ఎక్స్ఫోలియేషన్ అంటాం. సో దాంట్లో నార్మల్గా అందరూ వాడే కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ లైక్ గ్లైకోలిక్ యాసిడ్ కానీ, లేకపోతే కోజిక్ కానీ, ఫైటిక్ యాసిడ్ కానీ, మ్యాండలిక్ యాసిడ్ కానీ ఇలాంటివన్నీ వాడచ్చు డిపెండింగ్ ఆన్ ద కండిషన్. సో మ్యాండలిక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎక్స్ఫోలియేషన్ ఫర్ యాక్నీ. సో వాడుకోవచ్చు. అది కాకుండా రెటినాల్ పీల్స్ కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ వాడినప్పుడు ఏంటంటే హౌ టు టేక్ కేర్ అబౌట్ పోస్ట్ పీల్ ప్రికాషన్స్ అనేవి ఇంపార్టెంట్. సో తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, లేకపోతే ఎక్కువ లైట్స్కి ఎక్స్పోజ్ అవ్వాలి, అలాంటప్పుడు ఎప్పుడు చెయ్యాలి అది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇఫ్ యూ హ్యావ్ ద టైం, లైక్ మీరు ఒక 2 వీక్స్ టైం ఉంది, అలాంటప్పుడే మనం నార్మల్గానే ఈ ఎక్స్ఫోలియేషన్స్ అనేవి చేయాలి. రేపొద్దు నేను ఫంక్షన్కి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఇవాళ చేయకూడదు అలాంటివన్నీ. సో దర్ ఈస్ ఎ టైం పీరియడ్, టైం వెన్ టు డూ దట్ అనేది
మనం చూస్ చేసుకొని చేయించుకోవాలి. సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఏ ఫంక్షన్ అయినా ఏదైనా గో టు గో అన్నప్పుడు కొంచెం మేకప్ అనేది చాలా బెనిఫిషియల్, కొంచెం మినిమల్లోని కొంచెం వేసుకుంటాం. సో మేకప్ వల్ల కూడా యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఉంటాయి. అందుకోసం మనం ఏం చెప్తామంటే అలా కొంతమందికి పడని వాళ్ళకి, మేకప్ పడిన వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు, వాళ్ళకి ఏమో ఎలర్జీ లేని వాళ్ళకి దే కెన్ యూజ్ ద మేకప్ అండ్ ఆల్ దట్. బట్ ఎప్పుడైనా మేకప్ అంటే ఏంటి, మనం వీఆర్ జస్ట్ హైడింగ్ ద వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్, అంతే కదా. లోపల ఏముందో దాన్ని కనిపించకుండా మనం దాన్ని మూసేస్తున్నాం. సో మూసేస్తున్నాం అనుకున్నప్పుడు ఏమవుతుంది, అవి పెట్టినప్పుడు వాటికున్న కెమికల్స్ తోటి ఎప్పుడైతే మనకు అవసరం అయిపోతుందో వెంటనే యూ షుడ్ వాష్ ఇట్ ప్రాపర్లీ, వెంటనే వాష్ చేసేసుకోవాలి. చాలామంది చేసే పని ఏంటంటే వాళ్ళు లేట్ నైట్ వెళ్తారు దేనికో దానికి ఫంక్షన్కి, అలాగే వచ్చి దే జస్ట్ కమ్ అండ్ దే జస్ట్ స్లీప్. సో అలా అయినప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆన్ దట్ నోట్ మనం డబుల్ క్లెన్జింగ్ అలాంటివి చేసుకుంటే దానికి కూడా కొన్ని మేకప్ తీసేయడానికి కూడా కొన్ని ఎలా మెజర్స్ ఉంటాయో అలాంటి మేకప్ వెంటనే తీసేసి వాళ్ళు జాగ్రత్త పడితే వెంటనే వాళ్ళకి ఏదైనా సెన్సిటివ్ స్కిన్ ఉంటే అప్లికేటర్స్ ఉంటాయి కొన్ని, అవి అప్లై చేసుకుని పడుకున్నారంటే మే నాట్ కాజ్ ఎనీ మచ్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనకి సన్ స్క్రీన్స్ ఉంటాయి, డెఫినెట్లీ సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్, అంటే వింటర్ సీజన్ అయినా ఏ సీజన్ అయినా. సో దీంట్లో జింక్ ఆక్సైడ్, టిటానియం డైఆక్సైడ్ ఇలాంటివి యూస్ చేస్తారు కదా డాక్టర్, మరి అవి సేఫ్ అయినా లేకపోతే అవి ఉంటేనే మనం తీసుకోవాలా, లేకపోతే అలా ఏమైనా ఉన్నాయా? సో అలా కదా, జింక్ ఆక్సైడ్ దీంట్లో ఏంటంటే ఫిజికల్ సన్ స్క్రీన్స్ అండ్ కెమికల్ సన్. అవును. సో నార్మల్గా ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేవి ఎప్పుడు వాడతాం, ఎక్కువగా చిన్నపిల్లల్లో కానీ, ఎందుకంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ స్కిన్. సో లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్లో కానీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ బీన్ ఇన్ ద సన్లైట్ ఫర్ లాంగర్ టైం, చాలాసేపు ఎక్కువసేపు సన్లైట్లో ఉన్న వాళ్ళకి కానీ అలాంటివి వాడుతూ ఉంటాం. బట్ సన్ స్క్రీన్స్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ద హాట్నెస్ వాట్ వీ యూజ్, ఇట్ ఈస్ ఫర్ ద లైట్. ఇప్పుడు ఈ లైట్ పడుతుంది, ఇప్పుడు మనం ఏదైనా లైట్స్ ఫోకసింగ్ లైట్స్ పెడుతున్నాం, దట్ ఈస్ ఆల్సో ఏ లైట్. సన్లైట్ ఈజ్ ఏ లైట్. Sunscreen is only for the light what we are using, that UVA light, UVB light, UVC light. UVC is more toxic. సో మనకి అలా అన్నమాట, అలా వాడతాం. అందుకే ఇప్పుడంతా బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అనేది వాడడం. సో సన్ స్క్రీన్స్ కూడా అసలు వాడాలా వద్దా అనేది ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. నార్మల్గా పీపుల్ హూ గో ఇన్ ద మిడ్ లైట్ లైక్ 11 to 3 మధ్యలో కానీ 11 to 4 మధ్యలో కానీ ఇఫ్ దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్, అప్పుడు సన్ రేస్ విల్ బి వెరీ డైరెక్ట్ సన్ రేస్ పడతాయి కాబట్టి లైట్లో ఎక్కువగా మనకి యూవీఏ యూవీబీ ఫోకసింగ్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎక్కువగా సన్ స్క్రీన్స్ వాడమని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే వాటరీ దాంట్లోకి వెళ్ళినప్పుడు కూడా రిఫ్లెక్షన్ మూలన సన్లైట్ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో లైట్ మీద పడినప్పుడు రిఫ్లెక్షన్ విల్ బి మోర్. సో అలాంటప్పుడు కూడా మనం వాటర్ గేమ్స్ వాడుతున్నా, స్విమ్మింగ్ చేస్తున్నా, అలాంటప్పుడు కూడా వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ అనేది వాడమంటాం. అంటే ఇప్పుడు సీషోర్స్ ఇప్పుడు మీరు అన్నట్టు అలా వెళ్తున్నప్పుడు నిజంగానే ట్యాన్ పిగ్మెంట్ అయ్యే ఛాన్స్ అది నార్మల్ వాళ్ళకు కూడా ఉంటుంది. నార్మల్గా ఉత్తి సన్లైట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకన్నా ఇఫ్ ద సీ షోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాటర్ గేమ్స్ ఆడినప్పుడు కానీ ఎక్కువగా సన్ ట్యానింగ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సన్ ట్యానింగ్ ఈజ్ డిఫరెంట్, సన్ బర్న్ ఈజ్ డిఫరెంట్.